నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటుదా. నజరేయుడా, డాన్స్ అయిపోయిన పిల్లలు, డాన్స్ అయిపోయిన యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా, చెప్పండి హల్లెలూయా. ఇక్కడ నా పక్షమున చెప్పండమ్మా ఉండని వాడు నాకో విరోధి. నువ్వు దేవునికి విరోధివి. పాప, అమ్మ, తల్లి, బంగారం విను, నువ్వు దేవునికి విరోధివి. నే దేవుని స్నేహితుడిని, నే దేవునికి మంచివాడిని అనుకుంటున్నావు, కానీ నీ అంత పనికిమాల్లో లేడని అంటున్నాడు ఇక్కడ దేవుడు. నువ్వు నాకు విరోధివి, నువ్వు నాతో ఉండట్లేదు, ఆదివారం వస్తున్నావు, మిగతా రోజుల్లో పనికిమాలు పనులు చేస్తున్నావు అంచేత నేను వానికి ఏటట విరోధిని. చెప్పండి, నాతో కలిసి సమకూర్చని వాడో చెదరగొట్టువాడు. నా మాట వినండి. ఇప్పుడు మీలో ఎవరినైనా నువ్వు చెదరగొట్టేవాడివి, నువ్వు పాడు చేసేవాడివి అన్నాను అనుకోండి, మీకు చాలా బాధ వద్ది. నువ్వు మాట చెప్పండి, మీరు సంఘాన్ని సమకూరుస్తున్నారా, సంఘాన్ని చెదరగొడుతున్నారా? మీరు సంఘాన్ని సమకూరుస్తున్నారా, సంఘాన్ని చెదరగొడుతున్నారా? మీరు సంఘాన్ని పోగేస్తున్నారా, పోగైన సంఘాన్ని చెల్లా చెదురు చేస్తున్నారా? మీరు ఒకళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పే మాట ఏంటో తెలుసా? ఆయన అలాగే చెప్తాడు, నువ్వు అనాలి అంతే, అలాగే అను. నేను అలా చెప్తున్నాను, ఇక్కడ ఉంది, నేను ఏం చేయను, నేను ఏం చేయనండి, ఇందులో ఉంది, ఉందా లేదా? చెదరగొట్టేవాడు అని ఉందా లేదా? అంటే నువ్వు మందిరాన్ని బాగు చేస్తున్నావా, చెదరగొడుతున్నావా? ఓరా ఆయన అలాగే చెప్తాడు కానీ, ఒర్రా వాళ్ళ అమ్మాయిని అలాగే చెప్తాడు కానీ 20 సంవత్సరాల పాటు వింటున్నాం మేము. మారాపో, నేనేం చేస్తాను? నువ్వు మారితే నాకైనా కలిసి వద్దా? నువ్వు మారితే పాత్రలకు వస్తే 10 రూపాయలు వస్తాయి. నువ్వు మారపోతే అందులో ఉంటావు రేపొద్దున్న. ఆ ఎద్దు అలాగే ఎడుతుందో అలాగే ఎడుతావు నువ్వు కూడాను. ఓ ఆయన అలాగే చెప్తాడు కానీ, ఓలు బుల్లి ఆయన అలాగే చెప్తాడు కానీ, ఆయన అలాగే చెప్తాడు కానీ, ఇని 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 మారేమంటలేదు వీళ్ళు. ఇని 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 ఇసుకెత్తిపోయాం మేము. ఇసుకెత్తిపోయావా? నేను నిలబెట్టి తోలు తీసే రోజు ఒకటి ఉందో చూసుకో. ఇసుకుపోయావా? ఇని ఇని మారలేదా? ఇని ఇని బతుకు మారలేదా? ఇని 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 ఇసుకెత్తిపోయాం మేము. అబ్బా, వందనాలండి. అంటే నువ్వు సంఘాన్ని పోగు చేసేవాడు కాదన్నమాట, సంఘాన్ని బలపరిచేవాడు కాదన్నమాట, సంఘాన్ని ఆదరించేవాడు కాదన్నమాట, సంఘాన్ని దగ్గర చేర్చేవాడు కాదన్నమాట. ఏం రాశాడు? సంఘాన్ని చెదరగొడుతున్నావు నువ్వు. ఎవడైనను, చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుదాం. ఏం రాశాడో చూడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని బాగు చేయననుందా? ఏమా సునీతమా, ఏమనుంది? మళ్ళీ నువ్వు చదువు. నువ్వైతే ఇంకా క్లియర్గా చదువుతామో చూద్దాం. నువ్వు చదువు సునీతమ్మా. ఎవడైనను డాష్ డాష్ నువ్వు ఫిలప్ చేయి మరి. ఎవడైనను, మళ్ళీ చదువు పిల్ల. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని బాగు చేయును, ఆశీర్వదించును, దీవించును, గొప్పోడగును అని ఉందా? నువ్వేమనుకుంటున్నావు? నేను బాగానే ఉన్నాను కదా, అగో పలానోడు మానేశాడంటే నా వల్లే మానేశాడు, అయినా నేను బాగానే ఉన్నాను. పలానా అమ్మాయి మానేసిందంటే నేను చెప్తేనే మానేసింది. అంటే నువ్వు ప్రార్థన తీసుకొస్తున్నావా, వచ్చిన వాళ్ళని పాడు చేస్తున్నావా? అదే రాశాడు ఇక్కడ. ఎవడైనను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వానిని ఏం చేస్తాడట?
ఒక రోజు ఉంది, నిన్ను నీ పని పట్టే రోజు ఒకటి ఉంది, నువ్వు దేవునికి లెక్క అప్పగించుకునే రోజు ఒకటి ఉంది, దేవుని సన్నిధిలో నిలబడే రోజు ఉంది. అది నీకు అర్థమవుతుందా? అది నీ బుర్రకి ఏమైనా ఎక్కుతుందా? నీ బుర్రలో ఏమైనా పడుతుందా? నీకేమైనా అవగాహన వస్తుందా? ఓ రోజు నాకు ఓ రోజు ఉందని, దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నానని, నేను చెదరగొడుతున్నానని, అయ్యో మందిరానికి ఎవరైతే రాలేదో పేరు రాసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చెయ్యాలి కదా. పాటర్ గారు మనకు చెప్పాడేట్రా? పాటర్ గారు నీకు చెప్తాడా? నువ్వు సంఘంలో సభ్యుడు కాదా? సంఘంలో ఎవరు వస్తున్నారో ఎవరు మానతలేదో మీకు తెలియట్లేదా? ఆ మాన్యుల ఇంటికి ఎప్పుడైనా వెళ్ళి ప్రార్థన చేసావుగానా? ఆ మాన్యుల దగ్గరికి ఎప్పుడైనా ప్రార్థన చేసావుగానా? ఈ అమ్మాయి ప్రార్థన రాలేదంటే ఏమొత్తం పాటర్ గారు అలా చెప్తుంటే అదే వచ్చింది ఆయనతోను. పోనీ అదేంటమ్మా, ఆయన బైబిల్లో ఉంది, ఆ బైబిల్లో ఉన్న విషయం చెప్తున్నాడు ఆయన మన కోసమే చెప్తున్నాడు, బైబిల్లో ఉన్న విషయమే చెప్తున్నాడు కదా. మారాల్సింది మనం కదా, మన బతుకు మార్చుకోవాల్సింది మనం కదా, మన జీవితాన్ని మార్చుకోవాల్సింది మనం కదా. అదేంటమ్మా అలాగంటున్నావు, తప్పు కాదా అని అనరీళ్ళు. అదే వచ్చింది ఆయనతో. అందుకని మన మందిరానికి ఎవరు రారు. మంచిది, నలుగురు చాలు. నాకు కొట్లుగా వచ్చి పొలోములు వచ్చి పడిపోవాలని నాకు ఆశ లేదు. నువ్వు వచ్చిన నలుగురు అయినా ఈ మాట ప్రకారం జీవిస్తే ధన్యులు అవుతారు. అదే వచ్చింది ఆయనతోనూ. సూటుగా చెప్పేస్తాడు. ఇందులో సూటుగానే ఉంది, వంకర టెంకరగా లేదు ఇందులోను, మసిపూసి మారిడిగా చేయమని లేదు ఇందులోను. ఇందులో ఎలా ఉంది ఇసాకు? ఇందులో ఎలా ఉంది? ఏమనుంది చెప్పు, నువ్వు నాకు ఆన్సర్ చెప్పు. ఏమనుంది? ఏం చదివావు? నువ్వేం చదివావు? నువ్వు తీసింది చదువు సరే. ఎవడైనను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వానిని ఏం చేస్తాడనుంది. మరి ఆ మాట నేను చెప్పాలా లేదా? ఏమండి ఎలా చూడండి, నాకు చూడండి, అందరూ నాకు చూడండి, లుక్ అట్ అందరూ నాకు చూడాలి, నాకు చూడండి, అందరూ నాకు చూడండి, నాకు చూడండి, అందరూ నాకు చూడాలి, నాకు చూడండి. ఇప్పుడు మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు అనుకోండి. ఎక్కడికి వెళ్ళారా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు కడుపు నొప్పి వస్తుందండి అన్నారు. కడుపు చెక్ చేశాడు. అమ్మ కడుపులో క్యాన్సర్ గడ్డ వచ్చిందమ్మ అని చెప్పాడు. ఉందని చెప్పాడా లేదని చెప్పాడా? నాకు డౌట్గా ఉందో స్కాన్ చేయించుకురమ్మా అన్నాడు. స్కాన్ చేసుకొచ్చారు. అందులో తేలింది నీ కడుపులో క్యాన్సర్ గడ్డ ఉంది అని అన్నాడా లేదా? ఉన్నది చెప్పాడా లేనిది చెప్పాడా? సూటుగా చెప్పాడా వంకరగా చెప్పాడా? ఉన్నది చెప్పాడా లేనిది చెప్పాడా? బాగుపడతామని చెప్పాడా పాడైపోతామని చెప్పాడా? అలాగే చెప్తాడు ఆయన అలాగే చెప్తాడు. మేము మానేద్దాం మరి మేము మానేద్దాం మరి. ఓ 2 సార్లు వస్తావు, ప్రభువా ఈ ఆత్మ నీ చేతులకు అప్పగిస్తున్నాను అంటాను, నువ్వు పరలోకం ఎలాగెళ్తావు నేను చూసుకుంటాను.